అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఎంఆర్ దేవిస్ గృహలక్ష్మి ఛానల్ అండి మనది. ఈరోజు మనము మునక్కాయలతోని పచ్చడి చేసుకుందామండి. అది ఎట్లా చేద్దామో చూద్దామండి. ముందుగా అయితే ఒక 10 మునక్కాయలు తీసుకున్నానండి. మీడియం సైజువి, చిన్న సైజు మునక్కాయలు తీసుకున్నాను. ఒక 10 మునక్కాయలు, ఒక 50 గ్రాముల చింతపండు, ఒక 50 గ్రాముల అల్లము, ఎల్లిగడ్డ అనమాట, అది తీసుకున్నాను. ఇప్పుడు మునక్కాయలని కడుక్కొని మంచిగా శుభ్రం చేసుకొని బాగా పైన అంతా డస్ట్ ఉంటుంది, పొట్ట అయితే తీయొద్దండి. కాబట్టి బాగా కడిగేసుకొని బట్టతోని తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీకు చిన్న సైజు అనుకుంటే చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు, పెద్దగా అనుకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మునక్కాయలన్నీ ముక్కలు చేసి పెట్టుకుందామండి. ఇది చాలా బాగుంటుందండి. పొట్టు తీస్తే ముక్కలన్నీ విడిపోతాయి, అందుకని పొట్టు తీయకుండా నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మునక్కాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో మునక్కాయలు వేసుకొని వేయించుకోవాలండి. కొంతమంది అయితే నీళ్ళలో ఉడకబెడతారు కొద్దిగా, ఒక 5 మినిట్స్ అట్లా. నేనైతే ఇప్పుడు మునక్కాయలు కొంచెం నూనెలో వేయించుకొని మగ్గించుకొని పచ్చడి చేసుకుందామని చేస్తున్నానండి. ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుందండి. మునక్కాయలను మంచిగా మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని కాయల్ని బాగా మగ్గించుకోవాలి. మునక్కాయ ముక్కలని చూడండి, ఇప్పుడు బాగా ఉడికినాయి, నూనెలో మంచిగా ఉడికిపోయినాయి. అవి తీసి పక్కన పెట్టేసుకుందామండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ రెడీ చేసుకుందామండి. 50 గ్రాముల అల్లము, 50 గ్రాముల ఎల్లిగడ్డ తీసుకున్నానండి నేను ఇక్కడ. 10 కాయలు, మీడియం సైజు కాయలు. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ రెడీ అయిపోయిందండి. చింతపండు గుజ్జు తీసుకొని ఉడికించుకోవాలండి. 50 గ్రాముల చింతపండు తీసుకున్నానండి నేను ఇక్కడ 10 కాయలకి. ఇలా గుజ్జు తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అందులో మనం ఈ చింతపండు గుజ్జును ఉడికించుకోవాలండి. కొంచెం అందులో ఉన్న తడి ఉంటుంది కదండి, అదంతా పోయేంత వరకు కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి చింతపండు గుజ్జుని. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఒక్క నీళ్ళ చుక్క కూడా పడొద్దండి. ఇప్పుడు మునక్కాయ పచ్చడి కోసము మనం ఒక గిన్నెలో కారము, ఉప్పు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలండి. కారం రెడీ పెట్టుకోవాలి. అది ఇక్కడ నేను ఒక 50 నుంచి 70 గ్రాముల వరకు అయితే కారం తీసుకున్నానండి. కారం పొడి సరిపడా, ఉప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే రుచిగా ఉంటుంది పచ్చడి అనేది, మునక్కాయ పచ్చడి. ఇప్పుడు కలిపేసుకోవాలండి. ఇలా ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు ఉడికించి పెట్టుకున్నాం కదండి నూనెలో, ఆ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు గుజ్జు వేసుకున్న తర్వాత అది మనం తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని తాలింపు కోసం నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనం ఏదైతే నూరి పెట్టుకున్నామో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇప్పుడు తాలింపుని మనము ఉప్పు, కారం అవి కలిపి పెట్టుకున్నాం కదండి, చింతపండు గుజ్జు అందులో వేసుకోవాలి. కొంచెం నూనె తగ్గించి వేసానండి నేను, మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇది తెల్లారైతే బాగుంటుందండి, కొద్దిగా ఊరుతుంది కదా పచ్చడి అనేది. ఇప్పటికిప్పుడైతే అంత టేస్ట్గా ఉండదు, బాగానే ఉంటుందండి. కానీ కాకపోతే ముక్క రుచిగా రావాలంటే తెల్లవారి తింటే చాలా బాగుంటుంది, మరునాటికి చాలా బాగుంటుంది అనమాట. మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.